ఐయుఐ ట్రీట్మెంట్లో ఫెయిల్ అయినప్పుడు కపుల్స్ చాలా డిస్టర్బ్ అవుతారు. అసలు రీజన్స్ ఏంటి, నేనేమైనా సరిగ్గా పాటించలేదా, సరైన జాగ్రత్తలు తీసుకోలేదా అని చెప్పేసి, అసలు ఐయుఐ సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి, ఎందుకు ఫెయిల్ అవుతాయి, అసలు న్యాచురల్తో పోల్చుకుంటే దాంట్లో డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. సో ఐయుఐలో ఫెయిల్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అసలు కంపేర్ టు న్యాచురల్ సైకిల్ ఐయుఐ డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకటి మనం దాంట్లో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదంటే ఐయుఐ ట్రీట్మెంట్ ఏది రాకెట్ సైన్స్ కాదు. కంపేర్ టు న్యాచురల్ సైకిల్ ఒక చిన్న సింపుల్ స్టెప్ అహెడ్ ఉంటాం. లైక్ దాంట్లో డిఫరెన్సెస్ పరంగా చూసుకుంటే దాంట్లో నెంబర్ 1 వచ్చేసి మొటైల్ స్పర్మ్స్, అంటే దాంట్లో డెడ్ స్పర్మ్స్ తీసేసి మొటైల్ స్పర్మ్స్ పెడతాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మొటిలిటీ ఉన్న స్పర్మ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం యూట్రస్లో పెడతాం కాబట్టి ఆ టైం ట్రావెలింగ్ డిస్టెన్స్ ఏదైతే స్పర్మ్స్కి ఉంటాయో అది తగ్గుతుంది. అది కాకుండా నెంబర్ 3 వచ్చేసి ఏదైతే మనం మీడియా వాడతామో స్పర్మ్స్ వాష్ చేయడానికి, దాన్ని ఆ స్పర్మ్స్ని ఎంతో కొంత యాక్టివేట్ చేస్తాయి. అదర్వైజ్ మిగతావన్నీ న్యాచురల్గానే జరగాలి. అంటే ఎగ్ కలెక్షన్ ఏదైతే ట్యూబ్స్తో జరుగుతుందో, స్పర్మ్ ఫర్టిలైజేషన్ ఏదైతే ఉందో, ఎంబ్రియో ఫార్మేషన్ ఏదైతే ఉందో, ఇంప్లాంటేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా న్యాచురల్తో పోల్చుకుంటే ఏది డిఫరెన్స్ లేదు. సో అందుకని సక్సెస్ పరంగా చూసుకుంటే న్యాచురల్తో పోల్చుకుంటే ఒక 10 to 12% మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. సో ఐయుఐ ఫెయిల్ అయినప్పుడు పేషెంట్స్ డిస్కరేజ్ అవ్వకుండా ఒక 2 to 3 సైకిల్స్ ట్రై చేస్తే క్యూములేటివ్ సక్సెస్ రేట్స్ ఏదైతే ఉంటాయో అది పెరుగుతాయి. అంటే కొంతమందికి ఫస్ట్ సైకిల్లో సక్సెస్ రావచ్చు, కొంతమందికి సెకండ్ సైకిల్లో సక్సెస్ రావచ్చు, కొంతమందికి థర్డ్ సైకిల్లో సక్సెస్ రావచ్చు. సో ఎప్పుడైతే 3 సైకిల్స్లో కూడా నెగిటివ్ వస్తుందో అప్పుడు కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఐయుఐ అయిపోయింది అంటే ఎండ్ ఆఫ్ ద రోడ్ కాదు. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది.